Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం 20 and 21st అక్టోబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఇందులో ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ పార్ట్. మేజర్గా ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి డిజైన్ చేయడం జరిగింది. ఒక ఓవర్వ్యూ కానీ లైక్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని బేసిస్ చేసుకొని ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో కాన్సన్ట్రేట్ చేయండి ప్రాక్టీస్ క్వశ్చన్స్కి అండ్ యాజ్ వెల్ as మీకు ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో డిస్క్రిప్టివ్ సెషన్లో ఏవైతే కాన్సెప్ట్ డిస్కస్ చేశామో సో వాటి బేసిసే క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు రివిజన్ పర్పస్లో కూడా యూజ్ అవుతున్నాయి. సో ట్రై టు కాన్సన్ట్రేట్. అండ్ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ అంటే సాఫ్ట్ కాపీస్ కావాలి అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో వన్స్ యూ గో త్రూ ఇట్ మీకు ఏంటంటే ఇక్కడ అవైలబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఈ సాఫ్ట్ కాపీస్ కూడా మీకు ఎగ్జామ్ పర్పస్లో యూజ్ అవుతాయి అండ్ యాజ్ వెల్ as మనం క్లాస్లో ఏవైతే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నామో సో బేస్డ్ ఆన్ దాట్ మీకు ఇక్కడ పీడిఎఫ్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈజీ క్లియర్. సో ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఈ టాపిక్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్క్రిప్టివ్ సెషన్లో కవర్ చేశాము. సో వాటి బేసిస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఎన్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. లూసీ మిషన్ అనేది యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా రీసెంట్గా లాంచ్ చేసింది. సో అది మరి ఎందుకోసం లాంచ్ చేశారు అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఆబ్జెక్టివ్ అడుగుతున్నారు. సో ఈవెన్ ఆబ్జెక్టివ్లో కూడా హాఫ్ క్లూ అనేది మనకి ఇచ్చారు ఆల్రెడీ. ఏంటది? మేజర్గా టు స్టడీ అబౌట్ ద ఆస్ట్రాయిడ్స్ అన్నారు. సో అందులో కూడా ఏ ఆస్ట్రాయిడ్స్ గురించి చదవడం స్పెసిఫికల్గా అంటూ ఒక నేమ్ ఉంటుంది కదా ఆస్ట్రాయిడ్స్కి. సో వాటి గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఈవెన్ జూపిటర్కి సంబంధించిన ఆస్ట్రాయిడ్స్ గురించి చదవడం కోసమే ఈ లూసీ మెషిన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో కొన్నిసార్లు ఈవెన్ నాసా యుఎస్ స్పేస్ ఏజెన్సీ అనేది దాని యొక్క ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక మిషన్ని లాంచ్ చేసింది. ఎందుకోసము? ఈ జూపిటర్ ఆస్ట్రాయిడ్స్ని చదవడానికి. దెన్ ఆ మిషన్ యొక్క నేమ్ ఏంటి అంటుంటారు. అంటే ఇక్కడ మీకు డిఫరెంట్ ఫార్మాట్స్లో కూడా ఐడియా ఉండాలి. అప్పుడు మీ ఆన్సర్ ఏమై ఉండాలి? మిషన్ యొక్క నేమ్ ఏంటి? లూసీ మెషిన్. సో ఓన్లీ మనం క్లాస్లో ప్రాక్టీస్ క్వశ్చన్ ఈ విధంగా డిస్కస్ చేసాం. అదే విధంగా క్వశ్చన్ వస్తుందా? నో. జస్ట్ ఈవెన్ మీకు ఆ క్వశ్చన్లోనే డిఫరెంట్ లెవెల్స్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఈవెన్ మిషన్ నేమ్ అడగచ్చు, లేదు అంటే ఇలా ఆబ్జెక్టివ్ కూడా అడుగుతుంటారు. లేదు అన్నప్పుడు లూసీ మిషన్ అనేది ఏ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది, ఆ స్పేస్ ఏజెన్సీ నేమ్ ఏంటి? ఇక్కడ మనకి యుఎస్ స్పేస్ ఏజెన్సీ నేమ్ నాసా. సో ఈ విధంగా 3 డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్ నుండి. అందుకోసమే ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఇలాంటి బెనిఫిట్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక కాన్సెప్ట్ నుండి 3 to 4 డిఫరెంట్ ఫార్మాట్స్ మనం ప్రాక్టీస్ సెషన్లో డిస్కస్ చేస్తున్నాము. రైట్. సో మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే హోమ్స్, ఎర్త్ క్రాసింగ్ అండ్ ఐకరస్ ఆర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఎప్పుడు కానీ స్టేట్ గవర్నమెంట్ న్యూస్ కానీ లేదంటే స్కీమ్స్ గురించి వచ్చినప్పుడు ఫస్ట్ స్కీమ్స్ అన్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? వెదర్ ఆ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంటా లేదా స్టేట్ గవర్నమెంటా, ఎవరు లాంచ్ చేస్తారు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అయితే లేదా యూనియన్ టెరిటరీ అనుకున్నప్పుడు వాటి యొక్క నేమ్స్. ఈజీ క్లియర్. దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అంటే ఎవరిని బెనిఫిట్ చేయబోతుంది, దీని ద్వారా ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు. సో ఈ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటి పర్స్పెక్టివ్ ఏరియాస్లోనే మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకున్న క్వశ్చన్ ఏంటి అంటే
ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఆ స్కీమ్ నేమ్ ఏంటి అంటే మేరే ఘర్ మేరే నామ్ స్కీమ్ అనమాట. అది కూడా ఎందుకోసము ప్రొప్రియేటరీ రైట్స్ అనేది ఈ లాల్ లకీర్ ఏరియాస్లో ఉన్న, అంటే ఈ లాల్ లకీర్ ఏరియాస్ ఈవెన్ విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లాల్ లకీర్ ఏరియాస్ పైన ప్రొప్రియేటరీ రైట్స్ ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ ప్రాపర్టీ కార్డ్స్ అనేది ఇస్తున్నారు వాళ్ళు. ఏ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ ఏంటంటే మనకి తెలుసుకోవాల్సింది, ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను, ఈ ప్రాపర్టీ కార్డ్స్ ద్వారా ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు, అక్కడున్న పీపుల్ ఎవరైతే వాళ్ళకి ఇదివరకు ఆ ల్యాండ్ పైన రైట్స్ లేవో ఇప్పుడు వాళ్ళకి ప్రాపర్టీ కార్డ్ ద్వారా రైట్స్ అనేవి వస్తున్నాయి. అండ్ యాజ్ వెల్ as ఏంటి అంటే మేజర్గా ఈ ప్రాపర్టీ కార్డ్ ద్వారా వాళ్ళు లోన్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, లేదు అంటే వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు సెల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అదే ఇక్కడ మనకి ఈ మేరే ఘర్ మేరే నామ్ స్కీమ్ ద్వారా ఉన్న అడ్వాంటేజే కానీ బెనిఫిట్ కానీ. దెన్ ఇప్పుడు మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే అంటే దేని గురించి మనకి క్వశ్చన్ అనేది స్టేట్ గవర్నమెంట్ నేమ్ అనమాట. ఏ స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది? గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్ లేదా రాజస్థాన్. నెక్స్ట్ ఏంటంటే మనకి జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా నీతి ఆయోగ్తో పాటు వేరే అదర్ ఆర్గనైజేషన్ ఏది కొలాబరేట్ అయ్యి దీన్ని లాంచ్ చేశారు? మళ్ళీ ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, టెక్నాలజీ అన్నారు. అంటే జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ ఆఫ్ ఇండియా అనేది మేజర్గా ఎందుకు లాంచ్ చేశారు అంటే టు లొకేట్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ద కంట్రీ వాటిని లొకేట్ చేయడం కోసమే ఈ జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ ఆఫ్ ఇండియాని లాంచ్ చేశారు. నీతి ఆయోగ్తో పాటు అదర్ ఆర్గనైజేషన్ ఏంటి? ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ ఆర్ ఇస్రో. నెక్స్ట్ రీసెంట్గా ఎర్త్ షాట్ ప్రైజ్ అనేది 2021లో అవార్డ్ చేశారు. సో ఇందులో ఏంటి అంటే 5 గ్లోబల్ విన్నర్స్ అనేది సెలెక్ట్ చేస్తుంటారు. అందులో ఈ 5 గ్లోబల్ విన్నర్స్లో 1 ఈజ్ ఫ్రమ్ ఇండియన్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఒక పర్సన్ ఇండియా నుంచి సెలెక్ట్ అయ్యారు ఈ ఎర్త్ షాట్ ప్రైజ్కి. అండ్ ఎర్త్ షాట్ ప్రైజ్ యొక్క అదర్ నేమ్ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాము వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ ఎర్త్ షాట్ ప్రైజ్ అనేది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ యొక్క అదర్ నేమ్. అండ్ మేజర్గా ఎర్త్ షాట్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు అంటే టు హానర్ ద పర్సన్స్. ఎవరు అంటే ఎవరైతే మేజర్గా ప్లానెట్ని సేవ్ చేయడం కోసం ట్రై చేస్తుంటారో, ఎన్విరాన్మెంట్ సంబంధించిన వర్క్స్ చేస్తుంటారో వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేది ఇస్తుంటారు. ఏంటి అవార్డ్స్? ఎర్త్ షాట్ ప్రైజెస్. దెన్ ఇండియాకి సంబంధించిన పర్సన్కి ప్రైజ్ వచ్చింది సెలెక్ట్ చేశారు అంటున్నాం, రైట్? కానీ తను మేజర్గా డెవలప్ చేసిన ఒక టెక్నాలజీ ఏంటి అంటే ఒక పోర్టబుల్ డివైస్ అనమాట. ఆ పోర్టబుల్ డివైస్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఈ అక్కడున్న పోర్టబుల్ డివైస్ మనకి ఇక్కడున్న ఏదైతే అగ్రి వేస్ట్ ఉంటుందో అగ్రి వేస్ట్ని నార్మల్గా అంటే లైక్ బర్న్ చేసే స్మోక్ కానీ పొల్యూషన్ కానీ ఇవి రాకుండా ఈవెన్ అగ్రి వేస్ట్ నుండి కూడా కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ని కన్వర్ట్ చేసే విధంగా ఒక పోర్టబుల్ డివైస్ని డిజైన్ చేశారు. సో ఆ టెక్నాలజీని కన్సిడర్ చేస్తూ ఇప్పుడు ఇండియాకి సంబంధించిన ఒక పర్సన్కి ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ని ఇస్తున్నారు. సో ఆ పర్సన్ నేమ్ ఏంటి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం క్లాస్లో. జస్ట్ ఒకసారి ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే విద్యుత్ మోహన్, రోషన్ శర్మ, షఫలి బిషత్ ఆర్ ప్రీతి కుమారి. నెక్స్ట్ నేమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ అనమాట. సో ఎప్పుడు కానీ అపాయింట్మెంట్స్లో పర్సన్ నేమ్, ఎంటిటీ నేమ్ అండ్ మేజర్గా క్వశ్చన్లో మిమ్మల్ని అపాయింటెడ్ అన్నారా లేదా రీఅపాయింట్మెంట్ అన్నారా? ఒకవేళ రీఅపాయింట్మెంట్ అన్నట్టయితే ఎందుకోసం రీఅపాయింట్మెంట్ వర్డ్ పైన కాన్సన్ట్రేట్ చేయమంటున్నాను, స్ట్రెస్ చేస్తున్నాను అంటే అట్లీస్ట్ మీకు ఒకవేళ ప్రజెంట్ కరెంట్ అఫైర్ గుర్తులేకపోయినా జస్ట్ మీకు ప్రీవియస్ ఇయర్లో ఆ యాక్సిస్ బ్యాంక్కి CEOగా ఎవరున్నారు అన్న ఒక ఐడియా ఉంటే ఆ సేమ్ పర్సన్ నేమే మళ్ళీ ఉంటుంది. ఎందుకోసం అంటే రీఅపాయింట్ అన్నారు, ఆల్రెడీ పర్సన్ ఆ పొజిషన్ని హోల్డ్ చేస్తున్నారు, మళ్ళీ సేమ్ పర్సన్ని అపాయింట్ చేస్తున్నారు అన్నప్పుడే మీకు ఇక్కడ రీఅపాయింట్మెంట్ అనే వర్డ్ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ యొక్క CEO కానీ మేనేజర్ డైరెక్టర్ అప్రూవల్ RBI అనేది చేసింది. సో ఇప్పుడు ఆ పర్సన్ నేమ్ అనేది ఏంటి? ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే అమితాబ్ చౌదరి, సందీప్ బక్షి ఆర్ఎల్స్ దీపక్ పరేఖ్, రానా కపూర్. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయేది డిస్క్రిప్టివ్ సెషన్. ఇందులో మనం ఫస్ట్ కవర్ చేయబోయేది నేషనల్ న్యూస్ అనమాట. సో అది కూడా ఏంటి మనకి అంటే ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ మోడీ వ్యాన్స్ అనమాట. దెన్ ఈ మోడీ వ్యాన్స్ని ఎందుకు లాంచ్ చేశారు అండ్ ఏదైనా అకేషన్ పర్పస్లో లాంచ్ చేశారా? సో దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఈ మోడీ వ్యాన్స్ యొక్క ప్రీవియస్ నేమ్ కూడా ఏంటి, దీన్ని ఎలా డబ్ చేశారు అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఇవి మొబైల్ మెడికల్ వ్యాన్స్గా ఉండేది, దాన్ని వాళ్ళు డబ్ చేసింది ఏ విధంగా అంటే మోడీ వ్యాన్స్గా. ఈ 5 మొబైల్ మెడికల్ వ్యాన్స్ అనేవి యాక్చువల్గా
యాక్చువల్గా ఫస్ట్ ఎక్కడ అంటే ఎక్కడ లాంచ్ చేశారు అంటే వీటిని కౌసంబి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో సో అది కూడా మనకి ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో యాక్చువల్గా ఈ 5 మొబైల్ మెడికల్ వ్యాన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు డబ్ చేసిన నేమ్ ఏంటి 5 మోడీ వ్యాన్స్ని ఫస్ట్ వాళ్ళు ఆపరేట్ చేయబోతున్నారు ఎక్కడ కౌసంబి డిస్ట్రిక్ట్లో. ఎందుకోసము మిమ్మల్ని ప్లేస్ అండ్ లొకేషన్ స్ట్రెస్ చేస్తున్నాను అంటే మ్యాక్సిమం ఎప్పుడు కానీ స్కీమ్స్ అయినా లేదా ఇలాంటి ప్రోగ్రామ్స్ అయినా క్యాంపెయిన్స్ అయినా ఎప్పుడు కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఫస్ట్ అది ఎక్కడ లాంచ్ చేశారు అనేది ఓకేనా, అంటే బేస్ చేసుకున్న ప్లేస్ లేదా లొకేషన్ గురించి. అందుకోసం ఈవెన్ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను మీకు. నెక్స్ట్ ఏంటంటే అకేషన్ పర్పస్ ఎందుకోసం వీటిని కమమరేట్ చేయడం కోసం ఈ మోడీ వ్యాన్స్ని ఆపరేట్ చేస్తున్నారు అంటే ఈ వ్యాన్స్ అనేవి సేవా హే సంగతన్ ప్రోగ్రామ్ అందులో భాగంగా లాంచ్ చేశారు ఓకే ఈ మోడీ వ్యాన్స్ని. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే దిస్ అ ప్రోగ్రామ్ ఆఫ్ బీజేపీ అనమాట. ఎందుకోసము కమమరేట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ యాజ్ అ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక 20 years ఫినిష్ చేశారు. అందుకోసమే దాన్ని కమమరేట్ చేయడం కోసం ఈ అకేషన్ పర్పస్లో భాగంగా ఇక్కడ మోడీ వ్యాన్స్ని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈజ్ ఈ క్లియర్? అండ్ ఈ 5 మొబైల్ వ్యాన్స్ మోడీ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఆపరేట్ అవ్వబోతున్నాయి అంటే 5 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ మనకి ఏదన్నాం డిస్ట్రిక్ట్ అది కౌసంబి డిస్ట్రిక్ట్లో. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్ కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇనాగరేట్ చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కుషీనగర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో. దెన్ ఎప్పుడు కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు అవుట్లెట్ చూసుకోవాలి. అంటే ఏంటి మనకు అది ఎంత అమౌంట్ అనేది ఈ సర్టెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని బిల్డ్ చేయడానికి వాళ్ళు అలొకేట్ చేశారు. వాట్ ఈస్ ద అమౌంట్ దే హ్యావ్ అలొకేటెడ్? ఈజ్ ఈ క్లియర్? సో ఇక్కడ ప్రస్తుతం ఈ కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అమౌంట్ వచ్చేసి 260 crore rupees. ఎంత అది మనకి 260 crore rupees అనమాట. దెన్ యాక్చువల్గా ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సో దిస్ ఇస్ లైక్ మేజర్గా ఈ అప్రూవల్ అనేది చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఈ అమౌంట్ని అలొకేట్ చేసింది. అండ్ యాజ్ వెల్ as దీని గురించి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కూడా కన్సిడర్ చేస్తూ లైక్ ఒక హెడ్ తీసుకుంది కూడా మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మేజర్గా ఇదేంటంటే లాంగెస్ట్ రన్వే ఇన్ ఉత్తరప్రదేశ్. దెన్ కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నాం. యాక్చువల్గా ఈ లొకేషన్ ఏదైతే ఉందో కుషీనగర్ అనేది దాని వెనకాల ఉన్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? సో యాక్చువల్గా కుషీనగర్ అనేది ఏంటి అంటే మేజర్గా ఇట్ విల్ ఫెసిలిటేట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ పిల్గ్రిమ్స్ అనమాట. దేనికి విజిట్ చేయడం కోసం అంటే మహాపరినిర్వాణ స్థలం అనమాట. సో ఈ స్థల్ని మేజర్గా విజిట్ చేయడం కోసం ఎక్కువగా నంబర్ ఆఫ్ టూరిస్ట్ అనేది వస్తుంటారు. అంటే ఇక్కడ ఈవెన్ ఇండైరెక్ట్గా టూరిజంని బూస్ట్ చేస్తున్నారు. ఈజ్ ఈ క్లియర్? బూస్టింగ్ ద టూరిజం ఆన్ ద బుద్ధిస్ట్ సర్క్యూట్. సో ఇక్కడ మనం కుషీనగర్ అంటున్నాం కాబట్టి ఈ స్పెసిఫికల్ సిగ్నిఫికెన్స్ గౌతమ బుద్ధకి సంబంధించిన ఒక ఏరియా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా కుషీనగర్ అనేది ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ గౌతమ బుద్ధ. తను అక్కడ అటెండ్ చేసింది ఏంటి అంటే మహాపరినిర్వాణ. ఎప్పుడది మహాపరినిర్వాణ అటెండ్ చేసేది ఆఫ్టర్ హిస్ డెత్. ఒకవేళ మీకు వీలైనట్టయితే ఒకసారి గౌతమ బుద్ధ యొక్క మేజర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే నిర్వాణ తను ఎక్కడ అటెండ్ చేశారు, మహాపరినిర్వాణ ఎక్కడ అటెండ్ చేశారు, సో ఇలాంటివి కొన్ని ఏరియాస్ ఇంపార్టెంట్ అనమాట. మేజర్గా జనరల్ స్టడీస్ నుండి స్టాటిక్ జీకే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో గౌతమ బుద్ధ యొక్క ఈ నిర్వాణ మహాపరినిర్వాణ సో వీటి గురించి ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఆ లొకేషన్ నేమ్స్ కూడా. ఈజ్ ఈ క్లియర్? సో మేజర్గా ఈ ఎయిర్పోర్ట్ అనేది ఎందుకోసము టూరిజంని బూస్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ టూరిజం అనేది మేజర్గా ఎకానమీలో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకోసమే ఈవెన్ కంట్రీ యొక్క ఎకానమీ డెవలప్ అవ్వాలి అంటే ఇలాంటి కొన్ని మేజర్ స్టెప్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి. సో ప్రస్తుతం ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది కుషీనగర్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇక్కడ మీకు ప్యారల్గా స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతుంది కాబట్టి స్పెసిఫికల్గా మీకు నేను అక్కడ మెన్షన్ చేశాను. అండ్ యాజ్ వెల్ as కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి అండ్ దాట్ టు రీసెంట్గా ఏ స్టేట్లో అది ఉత్తరప్రదేశ్. ఈజ్ ఈ క్లియర్? అలొకేట్ చేసిన అమౌంట్ కూడా చూసుకోండి 260 crore rupees. అంటే మనకి మేజర్గా జనరల్ స్టడీస్ నుంచి ఎక్కువగా థియరిటికల్ క్వశ్చన్సే వస్తుంటాయి. న్యూమరికల్ అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఆ న్యూమరికల్ అడిగేవి కూడా ఎలాంటి ఏరియాస్లో అంటే జస్ట్ ఈ విధంగా కూడా అడుగుతుంటారు. అందుకోసమే ఈ చిన్న కాన్సెప్ట్స్ని కూడా మీరు మిస్ చేసి అనవసరంగా మార్క్స్ లూజ్ చేసుకోకూడదు. సో ఈవెన్ ఈ న్యూమరికల్ టర్మ్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే రాజస్థాన్ గవర్నమెంట్ రీసెంట్గా క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఆ క్యాంపెయిన్ నేమి మనకి
ప్రశాసన్ గౌన్ కి సంఘ్ అనమాట. దెన్ ఈ క్యాంపెయిన్ ద్వారా యాక్చువల్గా ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు, ఎందుకోసం లాంచ్ చేశారు, ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయబోతున్నారో డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఇది ఒక మెగా క్యాంపెయిన్ అనమాట. ఇది వర్క్లో ఉండేది ఎప్పటి వరకు అంటే మనకి టిల్ December 17th of 2021 వరకు ఈ క్యాంపెయిన్ నడుస్తుంది. అండ్ ఈ క్యాంపెయిన్ ద్వారా మేజర్గా ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే ఒక లోకల్ యాక్సెస్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎవరికి మరి పీపుల్ ఇన్ ఈవెన్ రిమోటెస్ట్ విలేజెస్ ఆఫ్ ద స్టేట్. సో ఏ స్టేట్ మనకది రాజస్థాన్లో ఉన్న రిమోటెస్ట్ విలేజెస్ కానీ రిమోటెస్ట్ ఏరియాస్కి కూడా గవర్నమెంట్ సర్వీసెస్ అందించే విధంగా వాళ్ళు ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేస్తున్నారు. అంటే ఒక పబ్లిక్కి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. దేని గురించి మేజర్గా కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఏంటి అంటే డిజిటలైజేషన్ సైడ్ ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టెప్ వేసింది. అంటే ఇక్కడ వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ డిజిటల్ పర్పస్ని అంటే ఈవెన్ డిజిటల్ పోర్టల్స్ని లాంచ్ చేసింది గవర్నమెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం. సో ఇలా కొన్ని రిమోటెస్ట్ విలేజెస్లో ఉన్న పీపుల్కి ఈవెన్ అవేర్నెస్ లేకపోవచ్చు. సో ఈవెన్ వాళ్ళకి ఈ క్యాంపెయిన్ ద్వారా ఒక అవేర్నెస్ తీసుకొస్తూ అండ్ వాళ్ళకి సర్వీసెస్ గురించి యాక్సెస్ కూడా ఇస్తున్నారనమాట. అండ్ ఈ సర్వీసెస్తో పాటు ఇంకా ఎలాంటి సర్వీసెస్ని అందిస్తున్నారు ఈ క్యాంపెయిన్ ద్వారా రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఈవెన్ ల్యాండెడ్ అలాట్మెంట్ కానీ ల్యాండెడ్ ట్రాన్స్ఫర్స్ కానీ అండ్ యాజ్ వెల్ as వేరియస్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం అండ్ యాజ్ వెల్ as ఈవెన్ పబ్లిక్ హెల్త్ సెక్టార్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ని కూడా వాళ్ళు ఈ క్యాంపెయిన్లో లాంచ్ చేస్తున్నారు. ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చేదే యాక్చువల్గా ఈ క్యాంపెయిన్. అండ్ ఆ అవేర్నెస్ కూడా దేని గురించి మనకి గవర్నమెంట్ సర్వీసెస్ని కూడా యాక్సెస్ చేసుకునే విధంగా అంటే ఈవెన్ ఫిజికల్ వెరిఫికేషన్ కోసం గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసెస్ని రీచ్ అవ్వడం కోసం అంటే ఈ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి అన్నప్పుడు ఇలాంటి గవర్నమెంట్ యొక్క పోర్టల్స్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి వాళ్ళ యొక్క యాక్సెస్ని మేజర్గా అఫీషియల్గా 22 డిపార్ట్మెంట్స్ నుండి ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేషన్లో సో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ పంచాయతీని విజిట్ చేస్తూ అక్కడ ఉన్న అప్లికెంట్స్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి గవర్నమెంట్ సర్వీసెస్ని అందించబోతున్నారు ఈ క్యాంపెయిన్ ద్వారా. సో అది మనకి ఏ స్టేట్లో రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్టయితే ఇండియా ర్యాంక్స్ 71st on 2021 గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్ చూసినప్పుడు ఇండియా యొక్క ర్యాంక్ ఎంత మనకి 71st. దెన్ ఇప్పుడు మీరు ఇంకొక ప్యారలల్ క్వశ్చన్ కవర్ చేయొచ్చు. జస్ట్ ఒక ఈ న్యూమరికల్ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఏంటది 71 బై హౌ మెనీ కంట్రీస్ 113 కంట్రీస్ యాక్చువల్గా టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఈ ఇండెక్స్లో పార్టిసిపేట్ అయ్యారు. ఏంటి ఆ ఇండెక్స్ మనకి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్. ఈజ్ ఇట్ క్లియర్? మరి ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఇండియా యొక్క స్కోర్ ఎంత అంటే 71st పొజిషన్లో ఉండడానికి అండ్ యాజ్ వెల్ as మరి టాప్ కంట్రీస్ ఏంటి యాక్చువల్గా టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్న కంట్రీ నేమ్స్ కూడా చూసుకుందాము. అండ్ యాజ్ వెల్ as ఏంటి అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ యాక్చువల్గా ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ని వాళ్ళు ఈ రిపోర్ట్ని కండక్ట్ చేస్తుంటారు అనేది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే యాక్చువల్గా ఫస్ట్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసేది ఏంటి అంటే ఈవెన్ అఫోర్డబిలిటీ కానీ అవైలబిలిటీ క్వాలిటీ అంటే ఫుడ్ యొక్క క్వాలిటీ కానీ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ as న్యాచురల్ రిసోర్సెస్ అండ్ రెసిలెన్స్. సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ని కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ యొక్క ర్యాంక్ అనేది ఇస్తుంటారు. ఈజీ క్లియర్? సో ఇందులో ప్రస్తుతం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత మనకి 71st ర్యాంక్ అనమాట. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి 113. టాప్ కంట్రీస్ ఏంటి మనకి అంటే మరి ఇక్కడ ఈ ఇండెక్స్లో యాక్చువల్గా యూకే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, జపాన్, ఫ్రాన్స్ అండ్ యుఎస్. అండ్ మేజర్గా ఏంటి అంటే ఇక్కడ ఇండియా యొక్క స్కోర్ వచ్చేసి మనకి 57.2 పాయింట్స్ అనమాట. అంటే కొన్నిసార్లు న్యూమరికల్ కాన్సెప్ట్స్ అంటున్నాం కదా, సో ఈవెన్ చిన్న పార్ట్ కూడా మీరు మిస్ చేయకండి. న్యూమరికల్వి ఎక్కడి నుండి అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఏవి కూడా మేజర్గా న్యూమరికల్ మీరు చూస్తున్నారు అంటే జస్ట్ హైలైట్ చేసుకోండి. ఈజీ క్లియర్? నెక్స్ట్ మేజర్గా మనకి ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 113, ఇండియా యొక్క ర్యాంక్ 71 అండ్ టాప్ కంట్రీస్ కూడా చూసుకోండి. బికాస్ కొన్నిసార్లు ఏంటంటే టాప్ 10 కంట్రీస్ లేదా టాప్ 5 కంట్రీస్ టాప్ 3 కంట్రీస్ నుండి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఈవెన్ ఇక్కడ నేను మీకు టాప్ కంట్రీస్ యొక్క నేమ్స్ కూడా మెన్షన్ చేశాను. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ ఆఫ్ 2021. నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే రీసెంట్గా అమిత్ రాస్తగోయ్ గారు అపాయింట్ అయింది ఏ పొజిషన్కి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఆర్డీసీ. సో మనకి ఎన్ఆర్డీసీ అనేది ఏంటి? ఫస్ట్ నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రైట్?
సో ఈ నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, సో ఈ కార్పొరేషన్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసి మనకి 1953 స్టాటిక్ పార్ట్. నెక్స్ట్ యాక్చువల్గా ఎన్ఆర్డీసీని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ఆబ్జెక్టివ్ ఏంటి, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే ఈవెన్ నేషనల్లో ఉన్న R&D ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎలాంటి టెక్నాలజీస్ని డెవలప్ చేస్తున్నారు, సో ఆ డెవలప్ చేసిన టెక్నాలజీస్ని ప్రమోట్ చేసేదే మనకి ఇక్కడ ఎన్ఆర్డీసీ. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ కూడా తీసుకొస్తుంది, అంటే వాళ్ళు సర్టన్ ఒక లెవెల్లో టెక్నాలజీని డెవలప్ చేస్తే మళ్ళీ ఎన్ఆర్డీసీ అనేది ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేసిన తర్వాత దే విల్ ప్రమోట్ ఇట్ అనమాట. సో అదే ఇక్కడ మనకి నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ప్రస్తుతం ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉన్న డైనమిక్ పార్ట్ ఏంటి మనకి అంటే ఈ ఎన్ఆర్డీసీకి న్యూ చైర్మన్ అపాయింట్ అయ్యారు. ఇప్పుడు తన గురించి కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుందాము. సో తనేంటంటే ప్రీవియస్ వర్కింగ్ ఏరియాస్ ఏంటి అంటే హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అట్ ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో 5 years వర్క్ చేశారు. నావల్ డాక్యార్డ్లో తను మేజర్గా వర్క్ చేసింది 2 years అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది తన వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ ఏంటంటే మనకి బాలసుబ్రమణ్యన్ గారు రీసెంట్గా న్యూ చైర్మన్గా ఏఎంఎఫ్ఐకి అపాయింట్ అయ్యారు. దెన్ ఏఎంఎఫ్ఐ యొక్క స్టాటిక్ పార్ట్ కానీ ఫుల్ ఫామ్ కానీ చూసుకున్నట్టయితే ఏఎంఎఫ్ఐ అనేది అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ మేజర్గా మిమ్మల్ని ఆర్గనైజేషన్ స్టాటిక్ పార్ట్ అడిగినట్టయితే ఎక్కువగా అడిగే ఛాన్సెస్ మిమ్మల్ని ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ నుంచే మ్యాక్సిమం టైమ్స్ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో ఇక్కడ మనకి ఏఎంఎఫ్ యొక్క స్టాటిక్ పార్ట్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1995 22nd August అండ్ హెడ్ క్వార్టర్స్ ఇజ్ ఇట్ ముంబై. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రస్తుతం డైనమిక్ పార్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళినట్టయితే ఇందులో ఈ కాన్సెప్ట్లో 2 ఏరియాస్ని కవర్ చేయబోతున్నాం, చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. ఈజ్ ఇట్ క్లియర్? అంటే మీకు ఒకే కాన్సెప్ట్లో 2 to 3 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో కాన్సన్ట్రేట్ చేయండి. యాక్చువల్గా చైర్మన్ రీసెంట్గా అపాయింట్ అయింది బాలసుబ్రమణ్యన్ గారు. దెన్ తను యాక్చువల్గా ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారు అంటే హీఈస్ గోయింగ్ టు రీప్లేస్ నీలేష్ షా అనమాట. సో మరి నీలేష్ షా గారు ఎవరు అంటే ఎండి ఆఫ్ కోటక్ మ్యూచువల్ ఫండ్. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ ఇప్పుడు మనం ప్రస్తుతం అపాయింట్ అయిన పర్సన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బాలసుబ్రమణ్యన్ గారు యాక్చువల్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్కి. ఈజ్ ఇట్ క్లియర్? సో పర్సన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ తను రిప్లేస్ చేయబోయేది ఎవరు అంటే ప్రీవియస్గా ఇంకంబెంట్గా ప్రజెంట్గా హోల్డ్ చేస్తున్న ఆఫీస్ అంటే చైర్మన్గా ఎవరున్నారు ఏఎంఎఫ్ఐకి అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పర్సన్ లైక్ స్టెప్ డౌన్ అయిన తర్వాత మనకి బాలసుబ్రమణ్యన్ గారు స్టెప్ అప్ అవుతున్నారు. దెన్ యాక్చువల్గా వైస్ చైర్మన్ గారు ఎవరుగా యాక్ట్ చేస్తున్నారు అంటే మనకి రాధికా గుప్తా గారు వైస్ చైర్మన్ ఆఫ్ ఏఎంఎఫ్గా అపాయింట్ అయ్యారు. అండ్ తను ఏంటంటే ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎడెల్వైస్ ఏఎంసీ అనమాట. సో తనని ఆ పర్సన్ని రీసెంట్గా మనకి ఇక్కడ వైస్ చైర్మన్గా అపాయింట్ చేశారు. సో కాన్సన్ట్రేట్ చేయండి, చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ ఏఎంఎఫ్ఐ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా యొక్క స్టాటిక్ జీకే కూడా. అండ్ యాజ్ వెల్ as యాక్చువల్గా చైర్మన్గా ప్రీవియస్గా ఉన్న పర్సన్ నేమ్ జస్ట్ ఒకసారి చూసుకోండి. సమ్టైమ్స్ ఇట్ ఛాన్స్ టు రైజ్ ఈవెన్ దాట్ క్వశ్చన్ టూ. నెక్స్ట్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లోకి వెళ్ళినట్టయితే ఐఎస్ఏ, ఫస్ట్ ఐఎస్ఏ గురించి డిస్కస్ చేద్దాం. ఐఎస్ఏ అనేది ఏంటి మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి 2015లో ఈ ఇనిషియేటివ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఎప్పుడు మనకి 2015లో. మరి ఇందులో ఉన్న మెంబర్షిప్ కంట్రీస్ ఎన్ని అంటే 124 మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో కొన్నిసార్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఈవెన్ మెంబర్షిప్ కంట్రీస్ పైన. సో ఇక్కడ మనకి మెంబర్షిప్ కంట్రీస్ ఎన్ని 124 మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. అండ్ ఎప్పుడు మనకి యాక్చువల్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎస్టాబ్లిష్ అయింది అంటే 2015లో. సో ప్రస్తుతం మనకి డైనమిక్ పార్ట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో. సో యాక్చువల్గా ఈ రోజున్న కాన్సెప్ట్ ఏంటి అంటే 4th జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ది ఇది స్టార్ట్ అవ్వబోతుంది. యాక్చువల్గా ఎప్పటి నుండి మనకి అండ్ ఇది వర్చువల్గానా లేదా ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ అవుతుందా అంటే దిస్ హ్యాస్ ఆల్రెడీ టుక్ ప్లేస్ యాజ్ అ వర్చువల్ మోడ్. దెన్ ఏ విధంగా అంటే మనకి ఇక్కడ దిస్ ఇస్ ఫ్రమ్ October 18th నుంచి 21st of 2021లో యాక్చువల్గా ఈ వర్చువల్ 4th జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో సో ఇది ప్లేస్ చేసుకుంది. దెన్ ఈ క్వశ్చన్ ఈ టాపిక్లో భాగంగా ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది యాక్చువల్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో అసెంబ్లీ దానికి ప్రెసిడెంట్గా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో తను యాక్చువల్గా ఈ అసెంబ్లీని ప్రిసైడ్ చేయబోతున్నారు.
మరి ఆ పర్సన్ నేమ్ ఏంటి అండ్ పర్సన్కి సంబంధించిన ఇంకా వేరే అదర్ కాన్సెప్ట్స్ కూడా ఇందులో మనం కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఆర్కే సింగ్ గారు ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎస్ఏ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ as యూనియన్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ కూడా. అంటే ప్యారలల్గా 2 ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఆర్కే సింగ్ గారు ప్రీవియస్గా వర్క్ చేసిన ఏరియాస్ ఏంటి, ఈజ్ ఈ క్లియర్? అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ 4th జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్టయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారి గురించి ఒక బుక్ అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు. అండ్ అది కూడా రిలీజ్ చేసింది ఎందుకోసము అంటే ఏ పర్పస్లో అంటే యాక్చువల్గా తన యొక్క బర్త్ యానివర్సరీ అనేది 17th అక్టోబర్న సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ 17th అక్టోబర్న తన 204th బర్త్ యానివర్సరీ భాగంగా యాక్చువల్గా ఈ బుక్ని రిలీజ్ చేశారు. దెన్ ఈ బుక్ యొక్క టైటిల్ కానీ బుక్ యొక్క ఆథర్ కానీ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు బుక్ యొక్క టైటిల్ వచ్చేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రిలీజియస్ అండ్ యాజ్ వెల్ as రీజన్ అండ్ నేషన్. సో ఈ బుక్ యొక్క ఆథర్ వచ్చేసి మనకి షఫో కిద్వాయి గారు. దెన్ ఈ బుక్లో ఏం రిప్రజెంట్ చేశారు అంటే మేజర్గా అబౌట్ అనలైజ్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. తను ఎవరు మనకి అంటే ఫౌండర్ ఆఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. సో ఇక్కడ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు యాక్చువల్గా ఇస్లామిక్ ఫిలాసఫర్, ఎడ్యుకేషనిస్ట్. మేజర్గా తను ముస్లిం ఎడ్యుకేషన్ రిఫార్మ్స్తో వర్క్ చేశారు అండ్ యాజ్ వెల్ as ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కానీ ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ మేజర్గా తను ఎక్కువగా కంటెంట్స్ని కూడా ఈవెన్ అరబిక్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేశారు. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండ్ హీ ఈస్ బెస్ట్ నోన్ ఫర్ అలీగఢ్ మూవ్మెంట్. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఫౌండర్ ఆఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బుక్స్ అండ్ ఆథర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్టయితే వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అనేది ఎవ్రీ ఇయర్ 20th అక్టోబర్న సెలబ్రేట్ చేస్తారు. దెన్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అంటే వేటిని హైలైట్ చేయడం. సో మేజర్గా అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్కి సంబంధించి అంటే అఫీషియల్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన అచీవ్మెంట్స్ గురించి హైలైట్ చేసేదే ఈ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. దెన్ ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఎప్పుడు యాక్చువల్గా ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే 2010 నుండి యాక్చువల్గా ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. దెన్ ఏ ఆర్గనైజేషన్ మేజర్గా ఈ డేని ఆర్గనైజ్ చేస్తుంది. సో యూ కెన్ కాన్సన్ట్రేట్ హియర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్. ఏంటా కమిషన్? యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్. సో ఇప్పుడు యునైటెడ్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క ఎందుకోసము అంటే ఇంపార్టెంట్ డేస్లో భాగంగా కూడా ఇలాంటి ఆర్గనైజేషన్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇందులో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కానీ చైర్పర్సన్ అండ్ పేరెంట్ ఆర్గనైజేషన్. మనకి పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనమాట, UN ఎకోసాక్. దెన్ చైర్పర్సన్ ఎవరు మనకి అంటే షిగేరు కవ్సకి గారు ఫ్రమ్ జపాన్. యాక్చువల్గా ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఇయర్ మనకి 1947. సో జస్ట్ ఈజీగా రిమెంబర్ ఉండడానికి మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి 1947 ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, రైట్? సో ఆ ఇయర్గా మీరు ఇక్కడ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఇయర్. నెక్స్ట్ మనకి ఏంటి అంటే వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డేని ఎవ్రీ ఇయర్ 20 అక్టోబర్న సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ వరల్డ్ ఓస్టియోపోరోసిస్ డే అనేది మేజర్గా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి మీరు, ఈ ఓస్టియోపోరోసిస్ అనేది ఏంటి అంటే మెటబాలిక్ యూ కెన్ సీ మేజర్లీ బోన్ డిసీజ్ అనమాట. సో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ డే అనేది ఒక అవేర్నెస్ డేగా అంటే పబ్లిక్కి ఈ ఓస్టియోపోరోసిస్ డిసీజ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రివెన్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ అండ్ యాజ్ వెల్ as యూ కెన్ సీ మేజర్లీ డయాగ్నోసిస్ గురించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చేదే ఈ డే. ఈజ్ ఈ క్లియర్? దెన్ ఇందులో ఏదైనా లైక్ మేజర్ ఆర్గనైజేషన్ ప్లేస్ చేసుకుంటుందా అంటే ఎస్. సో ఇందులో మనకి దిస్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ అనమాట. సో ఎలాగా అంటే ఒక ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ని వాళ్ళు కండక్ట్ చేస్తూ అంటే ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ని ఎలా కండక్ట్ చేస్తారు అంటే ఒక స్పెసిఫిక్ థీమ్ని కన్సిడర్ చేసి ఈ క్యాంపెయిన్ని కండక్ట్ చేస్తూ పబ్లిక్ ఒక అవేర్నెస్ అనేది ఓస్టియోపోరోసిస్ డిసీజ్ గురించి తీసుకొస్తుంది. ఇది ఒక మెటబాలిక్ బోన్ డిసీజ్. ఈజ్ క్లియర్? సో ఇక్కడ 2021 ఒక స్పెసిఫిక్ థీమ్ అన్నారు కాబట్టి మరి 2021లో వాళ్ళు ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తే ఏ థీమ్ని కన్సిడర్ చేశారు అంటే సర్వ్ అప్ యువర్ బోన్ స్ట్రెంగ్త్ అనేది 2021 యొక్క థీమ్. ఏంటా థీమ్? సర్వ్ అప్ యువర్ బోన్ స్ట్రెంగ్త్. మనకి ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆర్గనైజేషన్ ఏంటి? ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్. సో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1998 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ నయోన్, స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఆన్ 21st అక్టోబర్ యాక్చువల్గా సిగ్నిఫికెన్స్ ఆఫ్ డే ఏంటి అంటే నేషనల్ పోలీస్ కమమరేషన్ డే. సో ఇక్కడ మనం ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్, సో we have to pay condolences and honor to all the policemen who have actually led their lives during the line of duty to save the country. Is it clear? Next,
సో ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి అంటే ఈ నేషనల్ పోలీస్మెన్ కమమరేషన్ డే అనేది ఫస్ట్ ఎప్పటి నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే మనకి 1959లో. ఎందుకు 1959 అన్నారు అంటే యాక్చువల్గా 1959లో 20 పోలీస్మెన్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి సంబంధించిన వాళ్ళని యాక్చువల్గా చైనీస్ వాళ్ళు అటాక్ చేశారు. ఇందులో ఈవెన్ 10 పోలీస్మెన్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు అండ్ కొంతమంది ఇంజూరీస్ కానీ ఇంప్రిజన్ కూడా అయ్యారు. సో దీన్ని కమమరేట్ చేయడానికి ఇలాంటి మ్యాటర్స్ని కమమరేట్ చేయడం కోసమే స్పెసిఫికల్గా 21 అక్టోబర్ 1959 నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈజ్ ఇట్ క్లియర్? మరి ఈ చైనీస్ ట్రూప్స్ ఎక్కడ అటాక్ చేశారు అంటే మనకి లడాక్స్ హాట్ స్ప్రింగ్ ఏరియా ఏదైతే ఉందో అందులో ఇక్కడ 20 పోలీస్మెన్ని అటాక్ చేశారు. సో దిస్ ఈజ్ అ సిగ్నిఫికెన్స్. దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈవెన్ దిస్ డే ఈజ్ మార్క్డ్ టు రిమెంబర్ అండ్ హానర్ ద బ్రేవ్ పోలీస్మెన్ యాక్చువల్లీ who had sacrificed their lives in the line of duty. Is it clear? Next we will move to obituaries. So obituaries లో ఫస్ట్ మనం పర్సన్ గురించి తెలుసుకున్నట్టయితే కాలిన్ పవల్ గారు. సో కాలిన్ పవల్ గారు ఏంటి అంటే హీ ఈస్ ద ఫస్ట్ బ్లాక్ పర్సన్ అనమాట. దేంట్లో ఫస్ట్ బ్లాక్ పర్సన్ అన్నారు అంటే యుఎస్ గవర్నమెంట్ని వరల్డ్ స్టేజ్లో రిప్రజెంట్ చేసిన ఫస్ట్ బ్లాక్ పర్సన్. ఈవెన్ మనకి యుఎస్ గవర్నమెంట్ చూసినట్లయితే బ్లాక్స్ కానీ వైట్స్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో అందులో ఒక కేటగిరీలో బ్లాక్స్ ఏదైతే ఉందో సో ఇందులో ఈ బ్లాక్ పర్సన్స్లో తను ఫస్ట్ బ్లాక్ పర్సన్ అనమాట యుఎస్ గవర్నమెంట్ని వరల్డ్ స్టేజ్లో రిప్రజెంట్ చేసింది. సో అదే మనకి ఇక్కడ కాలిన్ పవల్ గారు. యాక్చువల్గా కాలిన్ పవల్ గారు ఏంటి అంటే హీ ఈస్ ట్రైబలైజింగ్ సోల్జర్ అండ్ యాజ్ వెల్ as డిప్లొమాట్ అనమాట. మేజర్గా ఎందులో దాని రెప్యుటెడ్ సర్వీస్ అనేది ఇచ్చారు అంటే రిపబ్లిక్ కానీ అండ్ యాజ్ వెల్ as డెమోక్రటిక్ ప్రెసిడెంట్స్. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ మేజర్గా ఒక మీరు ఈవెన్ క్లాస్ అయిన తర్వాత ఒకసారి ఈ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళండి. ఏంటి అంటే మనకి ఇక్కడ ఉంది 2003 యుఎస్ వార్ ఇన్ ఇరాక్ ఏదైతే ఉందో ఒకసారి ఆ కాన్సెప్ట్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని చూసుకోండి. దాట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ హిస్టరీ పార్ట్ 2. దెన్ మేజర్గా ఇప్పుడు కాలిన్ పవల్ గారి గురించి కరెంట్ అఫైర్లో ఎందుకుంది? సో తను రీసెంట్గా అట్ ద ఏజ్ ఆఫ్ 84 తను పాస్ అవే అయ్యారు. సో తన యొక్క డెత్కి రీజన్ ఏంటి అంటే డ్యూ టు COVID-19 కాంప్లికేషన్స్. అండ్ తను మేజర్గా జాయిన్ అయింది హీ హాస్ ఇన్స్టెడ్ జాయిన్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ యాజ్ అడ్మినిస్ట్రేషన్ 2001 యాజ్ అ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. సో దీస్ ఆర్ హిస్ previous working experiences too and historical background regarding the person. So recently he has passed away. Even you can see the image ikkada meer enti adi 1937 to 2021 tana yokka lifetime period. Is it clear? So tanu first person ఇది ఒకసారి మేజర్గా ఫోకస్ చేయండి. ఎప్పుడు కానీ ఫస్ట్ కానీ లేదా లాస్ట్ గురించి అడుగుతుంటారు. సో ఇక్కడ ఫస్ట్ బ్లాక్ పర్సన్ టు రిప్రజెంట్ యుఎస్ గవర్నమెంట్ ఆ పర్సన్ రీసెంట్గా పాస్ అవే అయ్యారు. సో తన యొక్క నేమ్ ఏంటి లేదు అన్నప్పుడు కాలిన్ పవల్ గారి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటుంటారు, రైట్? సో మేజర్ తను వెల్ నోన్ ఫర్ వాట్. సో ఈ విధంగా డిఫరెంట్ ఫార్మాట్స్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. అందుకోసమే కాన్సెప్ట్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్స్ అనేవి మైండ్లోకి రావాలి. సో ఆ ఓవర్వ్యూ మీకు రావాలి అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం క్లాస్లో డిస్కస్ చేసేవి వాటిని కాన్సన్ట్రేట్ చేస్తుండండి. మీకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ చూస్తున్నప్పుడు ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ అనేవి ఒక ఐడియా కానీ ఓవర్వ్యూ కానీ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? So with this we have came to end of our session. Thank you everyone. We'll be meeting in our next class with some other exciting topics. Until then, stay tuned.